మండలి సీట్ కోసం త్యాగాలు చేసేందుకు ఒకరిద్దరు నాయకులు రెడీ అవుతూ ఉన్నారు. ఇలాంటి వారిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ముందున్నట్టుగా టీడీపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. ప్రస్తుతం మండలిలో 2 సీట్లు ఖాళీ అయ్యాయి. ఇవి 2 గవర్నర్ కోటాకు చెందినవే. పైగా వైసీపీ నుంచి పెద్దగా పోటీ ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంపిక చేసిన వారు నేరుగా మండలిలో కూర్చునే అవకాశం ఏర్పడింది. ఇది నాయకులకు మరింత ఆశలు పెంచేలా చేసింది. ఈ క్రమంలో పనబాక లక్ష్మి ముందు వరుసలో ఉన్నారని పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. అయితే తనకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తానంటే ఈ పదవిని వదులుకునేందుకు రెడీ అంటూ సమాచారం పంపించారన్నది టీడీపీలోని ఓ వర్గం నాయకులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తాను టికెట్ కూడా ఆశించేది లేదని ఆమె వెల్లడిస్తున్నారట. దీనికి తోడు ఎస్సీ కోటాను కూడా ఆమె ఊటంకిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు ఏం చేస్తారన్నది చూడాలి. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి, ముఖ్యంగా తూర్పులో బలమైన నాయకుడిగా ఉన్న ఒకరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ఆయన రాజ్యసభ సీట్ ఆశించారన్న చర్చ ఉంది. కానీ అది దక్కలేదు. ఇప్పట్లో రాజ్యసభ సీట్లు కూడా ఖాళీ కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని టాక్. అదే సమయంలో ఎస్సీ కోటాకు ఒక సీట్ను కేటాయిస్తే అది తనకే ఇవ్వాలని ఓ ఎమ్మెల్యే గారి తండ్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈయన కూడా పార్టీకి విధేయుడిగా ముద్ర వేసుకున్నారు. ఈ ముగ్గురు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్నది సీనియర్లు చెప్తున్న మాట. అయితే వీరిలో ఎవరికి సీటు దక్కుతుందో చెప్పలేం, కానీ ఆశావహుల జాబితా మాత్రం చాలానే ఉందని అంటూ ఉన్నారు. ఇన్ని దాటుకుని ఎవరికి చంద్రబాబు అభయం ప్రసాదిస్తారో చూడాలి.